ఒకేసారి సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యి ఆ క్రమంలో ఫుడ్ సెంటర్ నడుపుకునేందుకే ఇబ్బందులు ఎదుర్కొన్న కుమారి ఆంటీ ఫుడ్ పాయింట్ కథ సుఖాంతమైంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రంగంలోకి దిగడంతో ఆమె కష్టాలు గట్టెక్కాయి. ఈ క్రమంలో ఆమెతో పాటు మరికొంతమంది చక్కటి ఉపాధి పొందుతున్న ఆ ఫుడ్ కోర్ట్ స్థలం ఎవరిదన్న ఆసక్తికరమైన అంశం తెర మీదకు వచ్చింది. ఇంతకీ ఎవరిదా స్థలం? సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. చక్కటి రుచి తక్కువ రేటు అన్న కాన్సెప్ట్తో అటు సామాన్యులతో పాటు ఇటు ఆ ప్రాంతంలోని వందలాది మంది ఉద్యోగుల ఆకలి తీరుస్తున్న హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ పరిసరాల్లో ఫుడ్ కోర్టులు నిర్వహిస్తున్న స్థలం ఎవరిదన్న దాని మీద కూడా కాస్తంత చర్చ తెర మీదకి వచ్చింది. ఆ ప్రాంతంలో రోడ్ సైడ్ ఉన్న చిన్నపాటి స్థలంలో ఏర్పాటైన ఆ ఫుడ్ కోర్ట్ల స్థలం యాక్చువల్గా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు చెందింది. అక్కడ ఎవరైనా కంపెనీలు పెట్టి ప్రజలకు ఉపాధి అందించే అవకాశం ఉన్నవారి కోసం టిఐఐసి రాయదుర్గం మాదాపూర్ మధ్యలో ఉండే ఆ స్థలం కేటాయించేందుకు ఉద్దేశించింది. అయితే చాలా కాలంగా అది ఖాళీగా ఉండడంతో కొంతమంది మొదట్లో అక్కడ బండ్ల మీద మీల్స్ అమ్ముకునే ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే అటు వెజిటేరియన్ కావచ్చు, ఇటు నాన్ వెజిటేరియన్ కావచ్చు, చక్కటి ఫుడ్ తక్కువ ధరకే వస్తుండడంతో రోజు రోజుకి ఆదరణ పెరిగింది. ఆ సెంటర్ మంచి రుచికరమైన ఫుడ్ కు అడ్డగా మారింది. ఇది కొన్నేళ్లుగా సాగుతోంది. తాజాగా యూట్యూబర్లు ఆ సెంటర్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయడంతో అక్కడి ఫుడ్ బాగా పాపులర్ అయింది. అయితే కొన్నాళ్ల కిందటే ఈ ఫుడ్ కోర్టులు అక్కడి నుంచి తీసేయాలంటూ తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ అక్కడి వ్యాపారులకు విజ్ఞప్తి చేసింది. అయితే చాలా ఏళ్ల నుంచి అక్కడి ఫుడ్ వ్యాపారంతో ఉపాధి పొందుతున్నామంటూ తమను అక్కడి నుంచి పంపించేయాలన్న ప్రయత్నాలు కార్పొరేషన్ ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని వ్యాపారులు కోర్టుకెక్కడంతో వారిని అక్కడి నుంచి తొలగించే ప్రక్రియకు న్యాయస్థానం ద్వారా బ్రేక్ పడింది. విషయం పూర్తిగా తేలేదాకా వారి జోలికెళ్లొద్దంటూ న్యాయస్థానం స్టే కూడా మంజూరు చేసింది. ఇప్పుడు ఆ కేసు కోర్టులో నడుస్తోంది. అటు టిఐఐసి మాత్రం ఆ స్థలం నుంచి ఎలాగైనా వాళ్ళందరినీ ఖాళీ చేయించి తమ స్వాధీనం చేసుకోవాలన్న దృఢ నిశ్చయంతో ఉంది. అయితే కోర్టులో ఏదో ఒకటి తేలేదాకా వారి ఆలోచన సాకారం అయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కనపడటం లేదు. ఏదేమైనా ఏ వ్యాపారమైనా ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ ఫుడ్ ని ఇష్టపడి అక్కడ తినాలనుకునేవారు ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తమ వాహనాలను పార్క్ చేసుకుని ఆ చిరుజీవుల ఆతిథ్యం స్వీకరిస్తే బాగుంటుందని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి అభ్యర్థనలో కూడా న్యాయం ఉందని అనిపించట్లేదు.